యాంపల్లె అయితే ఈ పండగకు పిలుచుకొచ్చుకున్నాక ఫస్ట్ 3 మాటలు వచ్చింది నిన్న. 3 మాటలు వచ్చినప్పుడు అడిగింటే ఏమని చెప్పింది, నాకు థైరాయిడ్ ఉంది వస్తా అనింది. మా చెల్లెలు అదే అన్నం, ఇద్దరం అడిగినాం. మా చెల్లెలు అడిగినా, నేను అడిగినా, థైరాయిడ్ అనింది. ఇంకా మేము అదే నమ్మినాం. నా కోడళ్ళకు థైరాయిడ్ అయింది. ఇప్పుడు అంత కొంతమంది కొంతమంది లావ్ అవుతారంట, కొంతమంది సన్నంగా అవుతారంట. ఇది గొంతు వాసేది, కడుపు ఉబ్బరిచ్చేది అటు కూడా ఉన్నాయంట. నేను అట్లా అందరినీ విసారించుకున్నా అడిగింటే అప్పటి నుంచి ఆ మాట థైరాయిడ్ అంటే అదే నమ్మినా. మళ్ళీ వచ్చినాక ఇంట్లో మా కూతురు బాడకు జ్వరాలని ఇంట్లో రెడీ చేస్తుంటే అప్పుడు వచ్చి ఓవా అన్నీ కడుపుతుంది కదా అంటే, అమ్మ కడుపుతుంది అంటే ఇన్నాళ్ళు ఎండుకున్నారు ఉండాలి రావాలి, మాకు చెప్పాలి కదా, నీకు తెల్దా, నువ్వు పెద్దదానివి, నువ్వు అమ్మిన నీకు చెప్పలేదా అని అడిగినా. అంటే నాకు చెప్పింది అదమ్మా, చెప్పింటే నువ్వు తెచ్చినా, పరందరిక పెట్టినా, తాడి బెల్లం పెట్టినా, తల నువ్వులు తెచ్చినా, అన్నీ తెచ్చినా, కానీ అది పోలే అనేది. ఏమైనా ఏమైనా చేసినా రవ్వా అని. అది మాత్రం నాకు తెలియమని నేను పనికి పోతానే. నేను పనికి పోయి 12 పోయి సాయంత్రం 6 గంటలకు 5 గంటలకు వచ్చా. ఈమె 12 పోయి బడికి పోయి వచ్చాను అంటే, ఈమె ఎవరు చూసి పెడుతున్నారు అంటే, ఎవరు అట్లోడు అంత తాంబాస అయిందనింది. ఆ పిల్లోడు ఊరికి వదిలిపెడతానంట. ఆడయోడు మన చుట్టామా, మన బంధుత్వమా, ఇప్పుడు కాలాలు ఎట్లున్నాయి నీకు, నువ్వు మగ పిల్లలతో పని, నీకేం పని అని నడిచినాను. అంతే, ఆడికే స్టాప్. తామసా పేరు చెప్పింది. వాళ్ళు ఎక్కడ ఉండేది? వాళ్ళు అంపల్లి అంట. అమ్మ ఎన్ని సంవత్సరాలు? అమ్మ ఇప్పుడు 15 కదా నాన్న, 15. ఎన్ని గంటలకి వచ్చినారు ఇక్కడికి హాస్పిటల్కు? తెల్లాడుతున్నా ఖచ్చితంగా 4 వచ్చిన. ఎవరు ప్రెగ్నెంట్ చేసింది తెలుసు అంటున్నా? నాకు తెలియదు, నేను ఫుల్ తెలియదు కదా, పాప చెప్పలే. నాకు తెలియదు అంటూనే ఉంది. అందు చాలా పెద్ద సార్ పుల్ల సార్ అందరూ వచ్చినా కూడా నాకు తెలియదు అంటే, మేము కూర్చు చెప్పినా నాకు తెలియదు అంటూనే ఉంది. మీ పేరు ఏం పేరు? నా పేరు మేరీ. మీది ఏ ఊరు? నాది పుల్లిందల. మీరు ఏమవుతారా? ఆమె నాకు సొంత మేనత్త, ఆమె మేనగోడలు, వాళ్ళ కూతురు, వాళ్ళ పెద్ద కూతురు, నాకు ఆడబిడ్డ కూతురు ఆమె. అట్ట చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.